యూట్యూబర్ నా అన్వేష్ అతని తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. అన్వేష్ను నాగమణి అనే మరొక ఇన్ఫ్లుయెన్సర్ ఆటాడుకుంటుంది. అన్వేష్ భాషపై ఓ రేంజ్లో మండిపడింది ఆమె. నీ సంగతి, నీ పిచ్చుల సంగతి తేలుస్తామంటోంది. అసలు పిచ్ అంటే ఏంటి? అంత నీచమైన భాష అవసరమా? అమ్మాయిలంటే అంత చులకనా? అన్వేష్ను నాగమణి ఆటాడుకుంటుంది. మొత్తం మీద శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీళ్ళంతా ఎంటర్ అయ్యారు. మధ్యలో శివాజీని వ్యతిరేకిస్తూ, అనసూయను సపోర్ట్ చేస్తూ నా అన్వేష్ అనే ఈ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు, అలాగే పనిలో పనిగా ప్రవచనకర్త గరికపాటిపై చేసిన విమర్శలు, అలాగే మనం ఎంతో ఆరాధ్యంగా కొలిచే సీతమ్మ తల్లిని, ద్రౌపదిని అత్యంత జుగుప్సాకరంగా వీడు మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలామంది మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో ఈ నా అన్వేష్ అనే యూట్యూబర్పై చాలామంది చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇంత అహంభావం, అహంకారపూరితమైన మాటలు ఎందుకంటూ అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక్కసారి నాగమణి అనే ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేషణ గురించి ఏం మాట్లాడిందో చూద్దాం. కొంతమంది బ్యాచ్ సో వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి. ఎన్ని సామాన్లు ఏంటి సామాన్లు. అయ్యా ఆటగాడా, నువ్వు ఎన్ని పిచ్చుల మీద ఆటాడావు చెప్పావు కదా నువ్వే. నేను పెద్ద ఆటగాడిని, నేను ఎన్నో వందల పిచ్చుల మీద ఆటలాడానని. సరే, నీ ఆటలు కాసేపు పక్కన పెట్టు. అసలు పిచ్ అంటే ఏంటి చెప్పు. పిచ్ అంటే ఏంటి? ఈరోజు శివాజీ గారు సామాన్లు అన్నదానికి ఎంతమంది, అంటే సమాజం, సొసైటీ మొత్తం ఆడవాళ్ళు, నేను మగవాళ్ళ గురించి మాట్లాడట్లే, ఆడవాళ్ళ సపోర్ట్ ఆయనకుంటే కొంతమంది బరి తెగించిన ఆడవాళ్ళ సపోర్ట్ లేదు. అది పక్కన పెట్టండి. శివాజీ గారు ఏదైతే పదం వాడారో సామాన్లు అని, అది ఆయన సృష్టించే పదం కాదు. ఎవరో సృష్టించి ఆఖరికి చిన్న పిల్లల నోట కూడా నానుతుంది ఇప్పుడు అది. చాలా మంది ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్స్ ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్, ఫేస్బుక్స్ ఎన్నెన్ని ఉన్నాయో ఎవరెవరికి అవన్నీ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. సామాన్లు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఈ గుడ్డలిప్పుకొని తిరిగే బరి తెగించిన బ్యాచ్ ఉంది కదా, ఆడపిల్లల బ్యాచ్, కొంతమంది బ్యాచ్. సో వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి. ఎన్ని సామాన్లు ఏంటి సామాన్లు, ఎన్ని కామెంట్స్. సామాన్లు అని లేకుండా ఒక్క వీడియో ఉంటే అప్పుడు వచ్చి నా దగ్గర మాట్లాడండి, ఓకేనా? సరే, మొత్తానికి శివాజీ గారు తప్పు చేశారు, సారీ చెప్పారు, కానీ ఎవరికి సరిపోవట్లా. ఇప్పుడు ఆయన ఉరేసేయాలనో, లేదు అంటే ఏ అండమాన్ జైల్లో పెట్టేయాలనో, లేదు అంటే ఏ అడారులో తీసుకెళ్ళో, లేదంటే ఏ మహాసముద్రంలో పడి తోసేయాలనో అన్నంత పగతో రగిలిపోతున్నారు కదా చాలా మంది. కొంతమంది పెద్దవాళ్ళు, నేను వాళ్ళ పేర్లని మెన్షన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా. సరే, నువ్వు ఆటలాడావు, నువ్వు 100 ఆటలాడావా, 1000 ఆటలాడావా, 1,00,000 ఆటలాడావా, ఎవరికి కావాలి? నువ్వు ఎందుకు చెప్పావు? నువ్వు ఎన్ని పిచ్చుల మీద ఆటలాడితే ఎవరికి కావాలి? ఆడవాళ్ళు, మగవాళ్ళు, శివాజీ గారిని తప్పుపడుతూ వీడియోస్ చేసిన వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, మరి ఈ ఆటగాడు ఆడపిల్లల్లో అమ్మని, అక్కని, చెల్లిని చూడ్డు. ఈయన వీడియోస్ లో చూపించేదే న్యూడిటీ, బట్టలు ఇప్పుకునే వాళ్ళనే చూపిస్తారు కాబట్టి ఈయనకేం తప్పనిపించదు. ఈయన గారికి కజిన్ సిస్టర్స్ ఉన్నారంట, 3 పికిల్స్ సిస్టర్స్. అందులో ఒక సిస్టర్ అంట బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిందంట. ప్రమోట్ చేశాక ఈయన గారు ఫోన్ చేసి చెప్తే, లేదంటే మెసేజ్ చేసి చెప్తేనో ఆవిడ గారు తీసేసిందంట. అందుకని ఆవిడ నేమ్ అండంట. వాళ్ళందరినీ కూడా ఇదిలోకి ఈడ్చాడు, వాళ్ళందరి మీద ఫైట్ చేశాడు, చాలా మంచి ఫైట్ చేశాడు. దీప్తి సునైనా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిందని చెప్పి దీప్తి సునైనా గురించి ఏం మాట్లాడాడు ఆ రోజు ఈ తమ్ముడు అమ్మకి పుట్టాడు కదా, అందుకే తమ్ముడు అని పిలుస్తున్నా. మీరు అనుకోవచ్చు వాడిని ఎందుకు తమ్ముడు అని పిలుస్తారు అక్క అని. వాడు ఒక అమ్మకు పుట్టాడు, అందుకే తమ్ముడు అంటున్నా. దీప్తి సునైనా అంతా చూపిస్తుంది, చాలా బాగా చూపిస్తుంది కదా. మరి చూపిస్తే చూస్తాం కదా, చూస్తాను బానే అన్నాడు కదా. మరి ఈ రోజేంటి ఇలా మాట్లాడుతున్నాడు? చూపిస్తే చూసేస్తారా? చూపిస్తే అది చేసేస్తారా? చూపిస్తే ఇది చేసేస్తారా? మరి వీడు ఎందుకు చూశాడు ఆ రోజు? అమ్మాయి గురించి ఎందుకు అంత చండాలంగా మాట్లాడాడు? మరి వాళ్ళ చెల్లికి చెప్పాడంట, ఆ పికిల్స్ చెల్లికి చెప్తే ఆవిడ గారు తీసేసిందంట. అసలే ఆవిడికి స్వేచ్ఛ, ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ ఆవిడ వీడియోస్ లో. మా వరకు అయితే అది విచ్చలవిడితనంలా కనిపిస్తుంది, బట్ మీలాంటి వాళ్ళకి అది స్వేచ్ఛ, సమానత్వం కదా. సో స్వేచ్ఛ, ఇండివిజువాలిటీ కదా, అందుకే చెప్తున్నా. ఆవిడ వీడియోస్ లో చాలా స్వేచ్ఛ, చాలా ఇండివిజువాలిటీ ఉంటది. ఇండివిజువాలిటీని, ఆ స్వేచ్ఛని చూడటానికి చాలా మంది మగ పురుషులు వస్తూ ఉంటారు, మీలాంటి తమ్ముళ్ళు, అన్నలు. అలాంటప్పుడు వీడియోని తీసేలోగా ఎంతమంది చూసారో, ఎంతమంది డబ్బులు మోసపోయారు? ఒకవేళ మోసపోవకపోయినా అది తప్పే కదా. మరి ఒకరికొకలాగా ఇంకొకరికొకలాగా ఎందుకు మీ ట్రీట్మెంట్ ఎందుకు? ఆ తేడాలు ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తున్నావే ఆడదాని అమ్మతనాన్ని. ఏ ప్లేస్ నుంచి అయితే బయటకు వచ్చావో ఆ ప్లేస్ ని నువ్వు పిచ్చు, ఆటగాన్ని అని ఎగతాళి చేస్తున్నావో అదే ప్లేస్ నుంచి, అదే మార్గం నుంచి నువ్వు నీ తల్లి నుంచి బయటపడ్డావు. అది గుర్తుంచుకో. ఈయన గారు 14 ఏళ్ల అమ్మాయికి డబ్బులు అవసరమైతే వాడుకుని డబ్బులు ఇవ్వండి 1000 రూపాయలు అని అంటే ఈయన గారు వాడుకుని ఇచ్చారంట 14 ఏళ్ల అమ్మాయికి.
ఇది మరి బయట సర్క్యులేట్ అవుతుంది, ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఈయన గారు వచ్చి ఈ రోజున మేకల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆవుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హిందువులు చేసేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే విషయం గురించి అవగాహన లేకుండా ఏదో ఒకటి మాట్లాడేద్దాము, ఇప్పుడు మనం వైరల్ అయిపోద్దాము అని మాట్లాడే స్క్రాప్ అన్నమాట ఇది. ఈ స్క్రాప్ అసలు ఈయన గారి ఛానల్ ని జనాలు ఎందుకు చూస్తున్నారు చెప్పండి? అసలు ఈయన గారి ఛానల్ ని చూసేదే ఆ స్క్రాప్ కోసం కదా. ఆ స్క్రాప్ ని జనాలు ఇష్టపడుతున్నారని, జనాలు కలిసి పట్టే కదా ఆయన వీడియోలు చేస్తున్నాడు. ఇంకో మాట, భారతదేశంలో పుట్టి భారతదేశ విలువని తగ్గించే మాట్లాడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు. వాళ్ళకి చెప్తున్నా విదేశాల్లో వాళ్ళ సాంప్రదాయం ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ ఏం మారిపోవట్లా. బట్ ఇండియాకి వచ్చేసరికి ఎందుకు మారిపోతుంది? మన పెద్దలు మనకి ఎంత స్వేచ్ఛను ఇచ్చారు అంటే, స్టార్టింగ్ లో ఒంటి మీద నూలు పోగు కూడా ఉండేది కాదు ఆది మానవుడు టైంలో. బట్ కొన్ని రోజులు అయ్యేసరికి మనకి సిగ్గు అనేది ఒకటి ఉంది, మన అవయవాల్ని బయటకు చూపించకూడదు అనేది ఒకటి మనకి జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, ఆలోచించే జ్ఞానం. అందులోంచి వచ్చిన ఆలోచన అన్నమాట మన అవయవాల్ని కప్పుకోవాలి అనేది. ఆ రోజు నుంచి మొదలైన ఆ ప్రయాణం చీరల వరకు వచ్చి ఈ రోజు చీరలు కాస్త చుడీదార్స్, జీన్స్, లాంగ్ మిడ్డీస్, షార్ట్స్, ఇలా మన కంఫర్ట్ ని బట్టి, మన ఇష్టానికి, మన స్వేచ్ఛకి, మన పేరెంట్స్ ని వదిలేయబట్టే ఈ రోజు మనం ఈ చుడీదార్సో, షార్ట్సో, స్లీవ్లెస్ లో ఇంకోటి వేసుకొని తిరగలుగుతున్నాం. స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి మితిమీరిపోయి మళ్ళీ మనం ఏ స్టేజ్ లో ఉన్నామో, స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఒంటి మీద నూలు పొక్కు కూడా లేకుండా మళ్ళీ అదే స్టేజ్కి వెళ్తామో అంటే అది ఎంతవరకు కరెక్ట్? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి, ఓకేనా? తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి తల్లిదండ్రులే ఎదిరించే రేంజ్కి వెళ్ళిపోయి మీరేంటి మాకు చెప్పేది? సొసైటీలో పెద్దలు ఎవరైనా మంచి చెప్తే మీరెవరు మాకు చెప్పడానికి? అసలు నువ్వెవడ్రా అని చెప్పడానికి అసలు మీకు ఏం హక్కు ఉంది? మీకు ఏం అర్హత ఉంది? ఎవరైనా చెప్తే నచ్చితే వినండి, లేకపోతే లేదు. అంతేగాని మూర్ఖంగా వితండవాదం అయితే చేయకండి. ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంకా మీ కర్మ. నేను చెప్పేదాని వల్ల మార్పు వచ్చేస్తుందని నేను అన్నాను. ఎందుకంటే నేను చెప్పేదానికి సపోర్ట్ చేసే వాళ్ళు 50% ఉంటే అపోజ్ చేసే వాళ్ళు ఇంకో 50% ఉంటారు. వాళ్ళకి నచ్చవు నా మాటలు. బట్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి అకౌంట్స్ ని, అంటే సీతమ్మ తల్లి కోసం, ద్రౌపది కోసం, సీతమ్మ తల్లి ఏం టీ షర్ట్ వేసుకుంది, ఏ షర్ట్ వేసుకుందా, ద్రౌపది ఏ షర్ట్ వేసుకుందా, వాళ్ళు ఏ షర్ట్లు వేసుకున్నారని వాళ్ళ మీద రేపులు జరిగాయా? సో ఫ్రెండ్స్, భారతదేశ పౌరులారా, అక్క చెల్లెల్లారా, అన్నతమ్ముళ్ళారా, చాలా మంది తెలియక వాళ్ళ మాయలో వెళ్ళి పడిపోతున్నారు. ఈ సో కాల్డ్ బికినీస్ వేసుకునే బ్యాచ్ల మాయలోన, అలాగే ఇలా చెరగొట్టే వాళ్ళ న్యూడిటీని చూపించే వాళ్ళ మాయలోన పడి చెడిపోతున్నారు. దయచేసి ఆలోచించండి. మన ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఆడదాని శరీరంలో ఏ భాగం నుంచి అయితే వాడు బయటకు వచ్చాడో ఆ భాగాన్నే పిచ్చని, నేను ఆటగాడినని, ఇన్ని పిచ్చుల మీద ఆడానని ఎంత వెటకరంగా మాట్లాడాడు. మళ్ళీ చెప్తున్నా, మోడర్న్ డ్రెస్సులు కాదు నేను చెప్పేది. ఎంత షార్ట్ అయినా వేసుకోండి, బట్ కప్పుకోవలసిన వాటిని కప్పుకోండి. అలా కాకుండా వాటినే ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసే ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ ని కూడా దయచేసి అన్ఫాలో చేయండి. ఇది నా రిక్వెస్ట్. నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎవరిని ఆర్డర్ చేయట్లేదు. మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే లేదు. ఇది కూడా నేను సొసైటీలో బాధ్యత ఉన్న ఒక అమ్మాయిగా, ఒక అమ్మగా, ఒక కూతురుగా, ఒక సహోదరిగా మీ అందరికీ చెప్తున్నాను. అంతే. దీన్ని రైట్. గతంలో కూడా అనసూయ వస్త్రధారణ సంబంధించినటువంటి రియాక్షన్స్ లో నాగమణి స్పందించారు. శివాజీకి సపోర్ట్ చేస్తూ ఆమె మాట్లాడారు. అప్పుడు ఆమె మాట్లాడిన తీరు కూడా చాలామందిని ఆకట్టుకుంది. ఆ వీడియో ఒకసారి మళ్ళీ చూద్దాం, గతంలో ఏం మాట్లాడిందో. ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మతనాన్ని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది. దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చాడు. ఊరి మగాళ్ళందరికీ చూపించడానికి కాదు కదా. నీ మొగుడికి చూపించుకో, నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకు చూపించుకో. ఊరి మగాళ్ళందరికీ చూపించాల్సిన పని లేదు. ఏమైనా అంటే స్వేచ్ఛ లేదు. దేనికి కావాలి నీకు స్వేచ్ఛ? దాచుకోవాల్సిన బాడీని బయటకు చూపించడానికి నీకు స్వేచ్ఛ కావాలా? స్వేచ్ఛ కావాలంటే ఇప్పుడు నీ ఇంట్లో పేరెంట్సో లేదంటే నీ సొసైటీయో నువ్వు బయటకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఫైట్ చేయి స్వేచ్ఛ కావాలని. లేదు, నువ్వు జాబ్ చేయడానికి స్వేచ్ఛ ఇవ్వకపోతే అప్పుడు చేయి స్వేచ్ఛ కావాలని. నిన్ను మాట్లాడనివ్వకపోతే అప్పుడు చెయ్యు స్వేచ్ఛ కావాలని. నిన్ను మనిషిగా చూడకపోతే అప్పుడు చెయ్యి ఫైట్ స్వేచ్ఛ కావాలని. అంతేగాని దాచుకోవాల్సిన బాడీ పార్ట్స్ ని ఊరందరికీ చూపించనివ్వట్లేదని చెప్పి స్వేచ్ఛ ఇవ్వట్లేదు, సమానత్వం ఇవ్వట్లేదు అంటే జనాలు చెప్పుతో కొట్టినట్లే సమాధానం చెప్తారు. మీరు అనుకోవచ్చు, మాకు డబ్బులు వస్తున్నాయి కదా, మాకు ఇంతమంది ఫాలోవర్స్, మా అకౌంట్స్ కి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే అది ఏం చూసి వస్తున్నారో తెలుసా? మీరేదో గొప్పగా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారని కాదు. మీరు స్వేచ్ఛ పేరుతో చేసే వెకిలి చేష్టలు ఉన్నాయి కదా, వాటిని చూడటానికి తెలివిలో ఉండి కూడా జనాల్ని, చిన్న పిల్లల్ని మీ డ్రెస్సింగ్ తో తప్పుతో పట్టిస్తున్నప్పుడు మందు, ఇంకోటి మాదక ద్రవ్యాలు అంటాం కదా, అవి వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటది చెప్పండి? ఇప్పుడు మీరు మత్తులో ఉండరు, మీరు తెలుగులోనే ఉంటారు. మీకే పద్ధతిగా బట్టలు వేసుకుంటామంటే కోపం వస్తుంటే 18 years తర్వాత పిల్లలు మగాళ్ళ, అది మైండ్ సెట్ అని కాదు కానీ అది నేచర్ అండి, ప్రకృతి. అది ఆడదంటే ప్రకృతి అని శివాజీ గారు అన్నట్లు నేచురల్ గా జరిగే ప్రక్రియ. అమ్మాయి బాడీ పార్ట్స్ కనుక చూపిస్తే
చూస్తాడు, ఏ మగాడైనా చూస్తాడు. ఎందుకంటే అది ఒక ప్రక్రియ, అది ఒక నేచర్. అలా అని చెప్పి వెళ్ళి మీద పడిపోవడం కరెక్ట్ అని నేను చెప్పట్లా. బట్ ఇది నేచర్ కదా, దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు? దీన్ని యాక్సెప్ట్ చేయకుండా నేచర్ కాని దాన్ని కృత్రిమంగా మీకు మీరు ఏర్పరచుకున్న ఇష్టాల కోసం నేచర్ ని తప్పుపడుతూ వాడెవడు చూడడానికి. ఎవరో ఒక ఆవిడ చెప్పారులేండి, మీ బీరువాల్లో బంగారాలు డబ్బులు ఉంటాయి, మీరు ఎందుకు తాళాలు వేస్తున్నారు? తాళాలు వేసుకుంటారు కదా సేఫ్టీగా ఉండాలని. మరి మీ బీరువాల్లో ఉండే డబ్బుకి బంగారానికి ఉన్న వాల్యూ మీ బాడీకి, మీ శరీర భాగాలకి లేదా? అంటే మీకు డబ్బు మీద ఉన్న వ్యామోహం, బంగారం మీద ఉన్న వ్యామోహం మీ శరీరం మీద లేదు. నలుగురు మగాలు మీ శరీరాన్ని చూస్తే మీకు ఏమొస్తుంది ఒక్కసారి చెప్పండి. దీనికి ఆన్సర్ మీరు చెప్పండి, ఏమొస్తుంది? మోడర్న్ గా ఉండమంటే ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత మోడర్న్ గా ఉండడం కాదు, ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత స్వేచ్ఛ అని కాదు. స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా చేసేసారనమాట. స్వేచ్ఛ అనే పదానికి వీళ్ళు ఇస్తున్న మీనింగ్ ఏంటి అంటే బరి తెగింపు. రైట్. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోలు చేసే అన్వేష్ మాత్రం ప్రతి దాంట్లో తలదూరుస్తాడు. ఈసారి మాత్రం కాస్త నోరు జారాడు. ముఖ్యంగా ఆయన స్పందించిన తీరు అక్కడికి, ఆ పర్టికులర్ అంశానికి పరిమితం అయితే బాగుండేది. కానీ అనవసరంగా హిందూ దేవతలపై నోరు పారేసుకున్నాడు. హిందూ దేవి దేవతలపై చాలా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడు. మనం ఎంతోమంది ఆరాధ్యంగా భావించే సీతమ్మ తల్లి గురించి తప్పుగా మాట్లాడాడు, ద్రౌపది గురించి తప్పుగా మాట్లాడాడు, ప్రవచనకర్త గరికపాటి గురించి అయితే మరీ దారుణంగా మాట్లాడాడు. చాలా రాద్ధాంతం, ఇదంతా అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడి దిగజారుడుతనం అంటారు కదా, ఆ రకంగా ప్రవర్తించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఈ అన్వేష్కు సంబంధించి చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ కామెంట్లను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఇతను అన్వేష్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ